నమస్తే. కొత్తగా వచ్చినటువంటి ఒపీనియన్ పోలు దేశవ్యాప్తంగా సంచలనం రేకిస్తున్నది. ఎవరు గెలుస్తారనేటువంటి అంశంపైన కీలకంగా చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, చాలా స్పష్టంగా వచ్చేసింది. సిఎన్ఎక్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో, ఇండియా టీవీ వాళ్ళు చేసినటువంటి ఈ ఒపీనియన్ పోల్, లోక్సభ ఎలక్షన్స్ 2024 ఒపీనియన్ పోల్కు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మే విన్ 399. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ 399 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఇండియా టీవీ చేసినటువంటి ఒపీనియన్ పోల్ చెప్తున్నది. 543 స్థానాల్లో 399 స్థానాలు ఎన్డీఏ గెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ సొంతంగా 342 స్థానాలు గెలవచ్చు అంటున్నారు. బీజేపీ 370 లక్ష్యం పెట్టుకున్నది. వీళ్ళ ఒపీనియన్ పోల్ 342 చెప్తుంది. 2019లో భారతీయ జనతా పార్టీ 303 స్థానాలను గెలిచింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మినహా ఇండీ కూటమి మొత్తం కలిపి 94 స్థానాలను మాత్రమే గెలుస్తుంది. కూటమి మొత్తం కలిసి 94 స్థానాలు, ఒక కాంగ్రెస్ కాదు, కూటమి మొత్తం కలిపి మిగిలినటువంటి థర్డ్ పార్టీలు వాళ్ళన్నీ కలిపి 50 స్థానాలు గెలుస్తాయని చెప్తున్నారు. మార్చి 1 నుంచి 30 వరకు చేసినటువంటి 1,79,190 శాంపిల్స్ తోటి చేసినటువంటి ఈ ఒపీనియన్ పోల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ నరేంద్ర మోడీ సర్కారు తిరిగి అధికారంలోకి రానుంది. పోయినసారి కంటే ఇంకా బంపర్ మెజారిటీ వస్తుందనేటువంటిది చెప్తున్నటువంటి మాట. 342 స్థానాలతోటి భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉంటే 38 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ 19 తగ్గిపోయినాయి, డిఎంకే 18 తగ్గిపోయినాయి, 39కి 39 క్లీన్ స్వీప్ అన్నారు కానీ రావట్లేదు. జేడీయూ 14, టీడీపీ 12, ఆమ్ ఆద్మీ 6, సమాజ్వాదీ 3. అన్నీ ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఇంకెంత మారుతుందో చూడాలి. భారతీయ జనతా పార్టీ గుజరాత్లో 26 స్థానాలకు 26 గెలుస్తుంది. 29 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్లో 29 గెలుస్తుంది. రాజస్థాన్లో 25కు 25 గెలుస్తుంది. హర్యానాలో 10కి 10 గెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాల్లో 7 గెలుస్తుంది. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 5 స్థానాల్లో 5 గెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 స్థానాల్లో 4 గెలుస్తుంది. అంటే 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 రాజస్థాను, 4 హర్యానా, 5 ఢిల్లీ, 6 ఉత్తరాఖండ్, 7 హిమాచల్ ప్రదేశ్. 7 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ దశగా వెళుతున్నది అనేటువంటిది ఒపీనియన్ పోలు. ఇక ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 73, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ మరో 2 స్థానాలు అంటే 75 స్థానాలను గెలిచేటువంటి అవకాశం ఉంది. 80 స్థానాల్లో దాదాపుగా అది కూడా క్లీన్ స్వీప్ అన్నట్టే మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన దాంట్లో కాంగ్రెస్, బీఎస్పీ ఒక్కటి కూడా గెలవకపోవచ్చు. ఒక 3 స్థానాలు మాత్రమే సమాజ్వాదీ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది తెలుస్తున్నది. బీహార్లో 40కి 17 స్థానాలు, జార్ఖండ్లో 14కు 12 స్థానాలు, కర్ణాటకలో 28కి, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కర్ణాటకలో 28 స్థానాలకు గాను 22 గెలుస్తుంది. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 27, అదే ఇది ఎన్డీఏ కాకుండా బీజేపీ గెలిచేది. ఒరిస్సాలో 21కి 10, అస్సాంలో 14కు 11, వెస్ట్ బెంగాల్లో 42 స్థానాలకు 22 స్థానాలతో మెజారిటీ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండబోతుందనేది ఇది చెబుతున్నది. అమాంగ్ ఆల్ రీజనల్ పార్టీస్ తృణమూల్ కాంగ్రెస్ 19 స్థానాలు, డిఎంకే 18, వైసీపీ 10, టీడీపీ 12, బిజు జనతాదళ్ 11 గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానిక పార్టీలు కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. అందులో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి మళ్ళా 12 స్థానాల్లో కూడా. ఇక రాష్ట్రాల వారీగా వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 10, టీడీపీ 12, బీజేపీ 3 గెలిచేటువంటి అవకాశాలు ఉందని. అరుణాచల్ ప్రదేశ్లో 2కి 2 బీజేపీ గెలుస్తుంది. క్లీన్ స్వీప్లో ఇంకొక రాష్ట్రం 8. అస్సాంలో 14 స్థానాలకు కానీ 11 బీజేపీ, ఏజీపీ 1, యూపీపీఎల్ 1, ఏఐడిఎఫ్
సేమ్ మజ్లిస్ లాగా ఇంత మజ్లిస్ హైదరాబాద్ ఎట్లా గెలుస్తుందో ఏఐడిఎఫ్ అక్కడంతా ఒక మెజారిటీ, ఒక వర్గం మెజారిటీ ఉంటుంది అక్కడ. బీహార్లో 40 స్థానాలకు బీజేపీ 17, జేడీయూ 14, ఆర్జేడీ 1, ఎల్జేపీ 5, హెచ్ఏఎం 1. మళ్ళీ ఇవన్నీ పొత్తులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎల్జేపీ వీళ్ళంతా కూడా పొత్తులో ఉన్నటువంటిది, బీజేపీతో పొత్తులో ఉన్నటువంటివి. సో వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి అక్కడ బీజేపీ 17. ఛత్తీస్గఢ్లో 11 స్థానాల్లో బీజేపీ 10, కాంగ్రెస్ 1 గెలుస్తుందని. గోవాలో 2కి 2 బీజేపీ గెలుస్తుంది. అంటే 8, 9వ రాష్ట్రం. క్లీన్ స్వీప్ చేసే దాంట్లో 9వ రాష్ట్రం గోవాతో కలిపి. గుజరాత్ 26, 26, హర్యానాకు 10, 10, హిమాచల్లో 4కి 4, జార్ఖండ్లో 12, 14 ఉంటే 12, జేఎంఎం 1, ఏఎస్జేయు 1, కర్ణాటకలో 28లో 22 బీజేపీ, వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి జేడీఎస్ 2 గెలుస్తుంది, కాంగ్రెస్ 4 గెలుస్తుందని. కేరళలో మాత్రం యూడీఎఫ్ 10, ఎల్డీఎఫ్ 7, ఎన్డీఏ 3 అంటున్నారు. ఎన్డీఏ 3లో కాంగ్రెస్ 7, సిపిఎం 5, బీజేపీ 3 గెలుస్తుంది. బీజేపీ బోని కొట్టినట్టు, బీజేపీ గెలిస్తే కేరళలో బోని కొట్టినట్టు. కేరళలో ఇప్పటిదాకా గెలవలేదు భారతీయ జనతా పార్టీ, గెలిస్తే అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. సిపిఐ 1, ఇంకా మిగిలిన అదొకటి గెలుస్తున్నది. ఏది ఎల్డీఎఫ్లో ఉన్నటువంటి 7 స్థానాల్లో. మధ్యప్రదేశ్లో 29కి 29, అయితే చింద్వారా లోక్సభ స్థానంలో ఆయన ఆయన కమల్నాథ్ ఉంటారు, నకుల్నాథ్ గెలుస్తాడు అనేటువంటిది ఉంది. కానీ మధ్యప్రదేశ్లో 29కి 29 గెలుస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. సో నకుల్నాథ్ కూడా ఓడిపోతాడా ఏంటి అనేటువంటిది క్లియర్గా అర్థం కావాలి. 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 27, ఉద్ధవ్ ఠాక్రే వర్గం 7, ఎన్సీపీ అజిత్ పవార్ 2, శివసేన షిండే వర్గం 8, శరద్ పవార్ 2, కాంగ్రెస్ 1 గెలుస్తుంది. బీజేపీ 27. మణిపూర్లో 2, బీజేపీ 1, కాంగ్రెస్ 1. మేఘాలయలో 2, ఎంపీపీ 1, కాంగ్రెస్ 1. మిజోరంలో జెడ్పీఎం 1. నాగాలాండ్లో ఎన్డీపీపీ. ఒడిశాలో బీజేడీ 11, బీజేపీ 10. అక్కడ కూడా మెజారిటీ సీట్లు వస్తున్నాయి. పంజాబ్లో 13 స్థానాలు ఆమ్ ఆద్మీ 6, కాంగ్రెస్ 3, బీజేపీ 3. ఇక్కడ శిరోమణి అకాలీదళ్ బీజేపీ కలిస్తే ఎక్కువ సీట్లు గెలుస్తాయి అనుకున్నారు. కానీ శిరోమణి అకాలీదళ్ బీజేపీ మధ్యన పొత్తు కుదరలేదు. శిరోమణి అకాలీదళ్ 1కే పడిపోయింది. రాజస్థాన్లో బీజేపీ 25కి 25, సిక్కింలో వాళ్ళు 1 గెలుస్తున్నారు. తమిళనాడులో 39 స్థానాల్లో డిఎంకే 18కి పడిపోయింది. అన్నాడీఎంకే 4, బీజేపీ 3, కాంగ్రెస్ 8. డిఎంకే కాంగ్రెస్ పొత్తులో ఉన్నాయి. పిఎంకే 1, అంటే బీజేపీ పిఎంకే కలిసి ఉన్నాయి, అవి 2 కలిస్తాయి, అదర్స్ 5 అంటున్నారు. సో ఎన్నికల నాటికి ఇది కూడా మారేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. సో ఇంకేమైనా అద్భుతాలు జరగవచ్చు అనేది. తెలంగాణలో కాంగ్రెస్ 9, బీజేపీ 5, 1 గెలుస్తుంది. బీజేపీ పెరిగింది, బీఆర్ఎస్ 2 తగ్గిపోయినాయి, కాంగ్రెస్ 9, బీజేపీ 5, 1 పెరుగుతుంది. సో ఎన్నికలు జరుగుతున్న కొద్దీ ఈ 5 స్థానాల్లో 7, 8 వరకు కూడా వెళ్ళొచ్చు అనేటువంటిది ఇంకొక అంశము. త్రిపురలో 2కి 2 బీజేపీ. ఉత్తరప్రదేశ్లో 80కి బీజేపీ 73, ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి ఆర్ఎల్డీ 2, ఆప్నాదల్ 2, అంటే 4, 77 స్థానాలు. దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. ఆ సమాజ్వాదీ కూడా ఎన్ని గెలుస్తూ చూడాలి. ఉత్తరాఖండ్లో 5కి 5 బీజేపీ గెలుస్తుంది. వెస్ట్ బెంగాల్లో 42లో 19 మాత్రమే తృణమూలు, బీజేపీ 22 గెలుస్తుంది. అండమాన్లో బీజేపీ 1, చండీగఢ్లో బీజేపీ 1, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ 2 ఉంటే 2 బీజేపీ. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 3, నేషనల్ కాన్ఫరెన్స్ 3. లడఖ్లో బీజేపీ, లక్షద్వీప్లో కాంగ్రెస్, ఢిల్లీ 7కి 7 బీజేపీ. పుదుచ్చేరిలో 1కి 1 బీజేపీ. 399 స్థానాలు ఇండియా కూటమి 94, టీఎంసీ కలిపి 50 స్థానాలు. సో ఎన్నికల తర్వాత కూటములన్నీ కలిపినా కూడా ఇండి కూటమి ప్లస్ మిగిలిన 50 కలిపినా కూడా, వీళ్ళ 94 వీళ్ళ 50 కలిపినా కూడా 144 స్థానాలు ఏవో అయితే కూడా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ సర్కార్ రావడం ఖాయంగా కనబడుతుంది. 342 స్థానాల్లో ఈ లెక్కన ఎన్నికలకు వచ్చే కొద్దీ బీజేపీ చెప్పినటువంటి 370 అనేటువంటిది 543 స్థానాల్లో 3వ వంతు ఉంటాయి. సో ఈ 370కి ఏమున్నది, ప్లస్ 2 కలిపితే కనుక 400 స్థానాలు. ఏది బీజేపీ మిగిలినటువంటి కూటమి స్థానాలు కలిపితే 400 స్థానాల్లో బీజేపీ ఉంటుంది. సో ఈ కొత్తగా వచ్చినటువంటి ఒపీనియన్ పోల్ సంచలనం రేకెత్తిస్తున్నది. ఇంకా అవకాశాలు మెరుగేటువంటిది ఉన్నది.
కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ కనబడుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని ఏ విధంగా ఎదుర్కొంటుంది? ఎందుకంటే కర్ణాటకలో, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఆగమాగం ఉన్నది. గెలవాల్సింది ఇక్కడనే. అక్కడ హిమాచల్ ప్రదేశ్లో 4-4 బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. ఇక కాంగ్రెస్కు మిగిలినటువంటి ఆశ ఇటు కేరళలో కొంత, తమిళనాడులో కొంత, ఇక్కడ కొంత, ఆంధ్రప్రదేశ్లో 0. సో తెలంగాణలో మాత్రమే 10కి పైగా స్థానాలు గెలవాలి. గెలిచిన 40లో 30లో ఇక్కడనే 8-9 స్థానాలు ఉంటున్నాయి. సో ఈ రాష్ట్రాలపైన నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు. తమిళనాడులో కూడా సో వాళ్ళ కూటమి కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కేరళలో కూడా 3 స్థానాలు బీజేపీ కంటే ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలే. పంజాబ్లో సొంతంగా 3 స్థానాలంటే కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలే. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఖాతా తెరిచేటువంటి అవకాశం ఉన్నది. సో ఏ రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీ ఖాతా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా ఉంది. ఒకప్పటి కాంగ్రెస్ ప్లేస్లో ఇప్పుడు బీజేపీ ఉంటే, ఒకప్పటి బీజేపీ ప్లేస్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ CNN వీళ్ళ ఇండియా టీవీకి సంబంధించి, CNXకు సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్ ప్రకారము నరేంద్ర మోడీ సర్కారు తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. ఈ సంఖ్య, ఈ నెంబరు కొద్దిగా మారేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.